హలో సార్. హలో. నమస్తే. నమస్తే. సో సార్, 2 డేస్ నుంచి గుజరాత్‌లో ఒక వైరస్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారని విన్నాం. అసలు ఏంటి వైరస్? ఎందుకు అంత సీరియస్? చనిపోయేంత వరకు వచ్చిందంటే ఈ వైరస్ చిన్నదని కాదు. హుహు. కొంచెం ఈ వైరస్ గురించి చెప్తారా? యెస్. దీని గురించి కొంచెం డీటెయిల్డ్‌గానే చెప్తాను. సో, ఇది చండీపుర వైరస్ అంటారు దీన్ని. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి 1965లో మనకి మహారాష్ట్రలో చండీపుర విలేజ్ నుంచి ఐడెంటిఫై అయింది. సో, అప్పటినుంచి అంటే ఔట్‌బ్రేక్స్ అనేవి మనకి ఎవ్రీ మాన్సూన్‌లో మనం కామన్‌గానే చూస్తాము. బట్ ఇంత ఎత్తున ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఔట్‌బ్రేక్ వచ్చింది మనకి. మళ్ళీ ఇప్పుడు ఒకటి చూస్తున్నాం. సో, ఎవ్రీ మాన్సూన్ ఈ ఔట్‌బ్రేక్స్ అనేవి కామన్‌గానే ఉంటాయి. అండ్ ఈ కేసెస్ అనేవి మనకు ఐడెంటిఫై అవుతూనే ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది పీడియాట్రిక్ పాపులేషన్‌లో ఎక్కువ. అంటే బిలో 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అడల్ట్స్‌ని ఎఫెక్ట్ చేయదు అని కాదు. బట్ అడల్ట్ రిపోర్టెడ్ కేసెస్ అనేవి వెరీ, వెరీ, వెరీ రేర్. వేరాస్ 15 ఇయర్స్ బిలో ఇట్ ఈస్ మచ్ మోర్ కామన్. ఓకే. అండ్ ఇది ఒక అబ్డోవిరిడే ఫ్యామిలీ అంటాం అనమాట. ఇట్ ఈస్ లెట్స్ సే క్లోజ్లీ రిలేటెడ్ టు రేబీస్ వైరస్, ఆల్మోస్ట్ క్లోజ్లీ రిలేటెడ్. బట్ దోస్ టూ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో ఈ వైరస్ అసలు ఎలా వస్తుంది సార్? శాండ్ ఫ్లై బైట్ నుంచి వస్తుంది. ఓకే. సో శాండ్ ఫ్లై బైట్ అనేది మనం యూజువలీ అర్బన్ పాపులేషన్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ చాలా తక్కువ చూస్తాము. బట్ ఎస్ కొన్ని అంటే కొన్ని పాకెట్స్ ఆఫ్ అంటే లో సోషో ఎకనామిక్ గ్రూప్స్ అంటాము ఆర్ స్లమ్స్ ఇట్లాంటి వాటిలో కొన్ని చూసాము. కొన్ని లెట్సే కొన్ని కాల్ డ్యాంప్ ప్లేసెస్, డ్యాంప్ అండ్ మాయిస్ట్ ప్లేసెస్ ఆర్ మాయిస్ట్ అండ్ వామ్ ప్లేసెస్ అంటాం. అట్లాంటి ప్లేసెస్లో కూడా ఈ శాండ్ ఫ్లై అనేది గ్రోత్ ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ వాల్ క్రాక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం ఫ్రీక్వెంట్గా చూస్తామన్నమాట. ఓకే. సో ఒక్కటి గుడ్ థింగ్ ఏంటి అంటే అది శాండ్ ఫ్లై ఇనాక్యులేషన్ వల్లనే వస్తుంది. అంటే ఆ శాండ్ ఫ్లై అనేది మనం కుడితే మాత్రమే వస్తుంది. పర్సే ఈ చండీపుర వైరస్ ఏదైతే ఉందో ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. ఓకే. సో మనకి ఇన్ఫ్లుయెన్జాలాగా కానీ సార్స్ కానీ లేదంటే కోవిడ్లాగా కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదు కాబట్టి చాలా మటుకు పాపులేషన్ అనేది సేఫ్గా ఉంటారు. వేరాజ్ ఈ శాండ్ ఫ్లై ఎప్పుడైతే బయట ఉంటుందో కొన్ని రిపోర్టెడ్ కేసెస్ అంటే మనకి WHO వెబ్సైట్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని రిపోర్టెడ్ కేసెస్ మస్కిటో బైట్స్ వల్ల కూడా వచ్చినట్టున్నాయి. కొన్ని టిక్ బైట్స్ అంటాం అవి కూడా కుట్టిన దాని వల్ల కూడా ఈ వైరస్ వచ్చిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్లీ దిస్ ఇస్ శాండ్ ఫ్లై బైట్ ఓన్లీ.